ఈరోజు మనం ఎటపాక మండలం నందిగిరామ గ్రామం అంటే పోలవరం ముంపు ప్రాంతంలో ఇక్కడ ఉన్నాం. ఇక్కడ మనం రైతు శివాజీ గారితో మాట్లాడదాం. ఈ రైతు మాకు కలవచర్లలో చదువుకున్న మా ఓల్డ్ స్టూడెంట్ 1986లో మా దగ్గర చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్. నిన్న భద్రాచలం వచ్చినప్పుడు ఆ రైతు తన పొలంలో ఎంతో చక్కగా పండిస్తున్న మల్టీ క్రాప్స్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో యాజ్ ఎ గురువుగా నేను ఇక్కడికి వచ్చాం. ఆయన మాటల్లో విందాం. శివాజీ మాటల్లో మనం ఆయన చేస్తున్న ఈ వ్యవసాయం గురించి మనం వినొచ్చు. ఇప్పుడు శివాజీ ఇక్కడ ఫామ్ చూసినట్లయితే మనకి పొగాకు గురించి, నెక్స్ట్ యూకలిప్టస్లో పొగాకు ఎలా వేయచ్చు అంతర పంటగా, ఏం లాభాలు వస్తాయి, ఎలా వస్తాయి అనే విషయాల మీద ఆయనకి మనకి విశదీకరిస్తారు. థ్యాంక్ యూ శివాజీ, చెప్పండి హాయ్ అండి. మీ మాటల్లో. నమస్తే, నా పేరు శివాజీ. మాది నందిగామ, భద్రాచలం దగ్గర ఎటపాక మండలం. నేను ఈ యూకలిప్టస్ వేసాము. ఈ యూకలిప్టస్లో ఇలా ఖాళీగా ఉంచేస్తే ఏమొస్తుంది, ఈ ఐటీసీ వాళ్ళు ఈ టొబాకో వేయండి బాగుంటుంది అని అనేటప్పటికి నేను టొబాకో వేయటం జరిగిందండి. ఇది వెరైటీ వచ్చేసి వైట్ బార్లీ వెరైటీ. దీంట్లో యూకలిప్టస్లో అంతర పంటగా వేసాను. ఈ మామూలుగా వేస్తే ఈ యూకలిప్టస్ ఇంతగానే ఉండేది, తడి పెట్టడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఇది చేయటం వల్ల నాకు యూకలిప్టస్ కూడా అతి తక్కువ కాలంలో అంత హైట్గా వచ్చిందండి. చాలా తక్కువ కాలం అంటే ఈ దీంతో పాటు శివ, ఇది ఎంత అవుతుందండి వేసి? ఇది వేసి థర్డ్ మంత్ అండి, 3వ నెల. 3 నెలలు వస్తుంది. 3వ నెల. ఎంత టైం పడుతుంది ఇది క్రాప్ వచ్చేటప్పటికి? మనకి 4 ఇయర్స్ 5 ఇయర్స్కి వచ్చేస్తుంది. 4 ఇయర్స్కి వచ్చేస్తుందా? 5 ఇయర్స్కి వచ్చేస్తుంది. మనం ఈ 4 ఇయర్స్ కూడా దీంట్లో ఈ క్రాప్ వేసుకోవచ్చు లేదండి, 2 ఇయర్స్ వరకు వేసుకోవచ్చు అండి. 2 ఇయర్స్ ఎందుకంటే అప్పుడు రూట్ బాగా డెవలప్ అయిపోతుంది, పక్కన మొక్కలు రానివ్వదండి అతను. కానీ 2 ఇయర్స్కి ఇబ్బంది లేదండి. ఫస్ట్ ఇయర్ చూడండి, ఇది వేయటం వల్ల అది చాలా బాగుంది. ఇది ఎంత బాగుందో దీనికంటే కూడా అది బాగా పెరుగుతుంది. ఎందుకంటే దాని మీద శ్రద్ధ ఎక్కువ చూపిస్తాము. దీంతో పాటు అది కూడా మనకి హైట్ పెరగటానికి, దానికి వాటర్ ఇవ్వటానికి ఇబ్బంది లేదు. అది కాకుండా కూలీలకు వచ్చి కూడా ఈ పొగాకు వేయడం వల్ల కూలీలకు వచ్చి కూడా గడ్డి పట్టదు. గడ్డి పట్టి తీయించేస్తాం కదండి, గడ్డి నీట్గా ఉంటది. మనము నాగలతో పైపాటు చేస్తాము, నీట్ గా ఉంటది. అంటే ఈ పొగాకు వేయడం వల్ల ఈ పామాయిల్ తోటలు ఈ దీంట్లో గడ్డి రానివ్వదండి, పని చేసుకుంటాం కదండి. యూకలిప్టస్ లో గడ్డి రానివ్వదు. ఈ ఆకులు గడ్డి వల్ల నీడ వారిపోవడం వల్ల యూకలిప్టస్ లో గడ్డి రాదండి. దానివల్ల కూలీలకు వచ్చి తగ్గుతుంది, చాలా తగ్గుతుంది. ఈ ఎకరానికి ఎంత వస్తుంది శివ? దీనికి ఎంత వస్తుంది? ఇది నాకు నేను వేసి 48 to 50 డేస్ అవుతుందండి. ఇది వచ్చి కంపెనీ వాళ్ళు వచ్చి కూడా చాలా బాగుందండి, మేము చాలా ఏరియాలు చూసాం కానీ ఇంత చక్కగా ఇంత నీట్గా లేదు. ఈ అంతర పంటలోనే మీకు 10 నుంచి 12 క్వింటాల్ పైన వస్తుంది అని అంటున్నారు ఎకరానికి. అంటే ఎకరానికి కొంత సార్లు వదిలేసినా కూడా మిగిలిన ప్లేస్ లో 10-12 క్వింటాలు మీకు దిగుబడి వస్తుంది అంటున్నారు. నిజంగా 10 క్వింటాలు వస్తే 1,50,000 నుంచి 1,80,000 వరకు కొంటానంటున్నారండి. అంటే క్వింటా వచ్చేసి 15 నుంచి 18,000 వరకు అడుగుతున్నారు. మినిమం 15,000 వచ్చినా కూడా 10 క్వింటాల్ అంటే 1,50,000 అవుతుంది. దీనికి నాకు భూమి ఖర్చు ప్రత్యేకించి లేదు కనుక ఒక 50,000 దీన్ని ఖర్చు పెట్టుకున్నా నాకు మించుమించు ఎకరానికి 1,00,000 రూపాయలు వస్తాయని అనుకుంటున్నానండి. అంటే ఖాళీగా వృధాగా భూమిని ఉంచేసేదానికంటే కూడా ఇలాంటిది ఏదన్నా వేసుకుని మల్టీ క్రాఫ్ట్ గా పెంచుకుంటే రైతుకి ఉపయోగపడుతుంది కదా. ప్లస్ ఆ మొక్కలు కూడా వేపుగా పెరుగుతాయి, జమేల మొక్కలు కూడా వేపుగా పెరుగుతాయి. ప్లస్ అంతర పంట వల్ల మనకి ఈ 2 సంవత్సరాలు వేసుకున్నాం అనుకోండి, 2 సంవత్సరాలు ఇన్కమ్ వచ్చేస్తుంది. మధ్యలో 1 ఇయర్ ఆగితే 4th ఇయర్ అయ్యేటప్పటికి మనకి యూకలిప్టస్ కూడా అందేస్తుంది. యూకలిప్టస్ ఎంత వస్తుంది శివ మొత్తానికి ఆదాయం? ఇప్పుడు చాలా మంచి డిమాండ్ ఉందండి. మొన్నటి వరకు 3 నుంచి 4,000 టన్ను అలా ఉండేది, ఇవాళ 7 నుంచి 8,000 రూపాయల టన్ను అయిందండి. ఎందుకంటే ఖర్చు తక్కువ, పెట్టుబడి తక్కువ, మాకు చాలా ఉపయోగంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ తాడి చెట్లు మేము అందరూ తీసేస్తున్నామండి. తీసేస్తుంటే మా గురువు గారు, మా మావయ్య గారు, మా ఆప్తులు ఏం చేస్తారంటే, ఆయన పక్షుల మీద రీసెర్చ్ చేస్తూ, పక్షి ఉండటం వల్ల మీకు పెట్స్ అంటే పురుగుల్ని అవి తినేస్తాయి, మనకు పనికిరాని ఈ దీంట్లో ఆలిన పురుగు అంతా కూడా దీన్ని చూడండి. ఇప్పుడు కూడా ఎన్ని పక్షులు పెట్టెలు ఎగురుతూనే ఉన్నాయి, ఇక్కడే ఉంటాయి. ఆ కాకులు, పక్షులు, పెట్టెలకి ఇందులో ఉన్న నాకు ఈ పురుగులన్నీ అవి ఏరుకుని తినేస్తున్నాయండి. ఆయన చెప్తే తాడి చెట్లు ఎందుకండి, నీడ ఉంటుంది, నేను తీసేయాలి అని అనుకునేవాడిని. కానీ వాటి వల్ల అంత ఉపయోగం ఉంది అని నాకు ఈ పొగాకు చేనేసిన తర్వాతే ముఖ్యంగా తెలిసిందండి. నాకు మేము మిర్చి వేస్తాం, చాలా మందులు కొట్టేస్తాము, కానీ దీంట్లో పురుగులు ఎక్కువ ఎక్కడెక్కడో ఉంటాయి, కనపడతాయి. దీని మీద పక్షులు ఆలుతున్నాయి ఏంటి అని చూస్తే నేను ఇందులో చేరిన పెద్ద పెద్ద పురుగులన్నింటినీ అవి తినేయటం నాకు పంటకి చాలా మేలు చేస్తున్నాయండి. ఆయన
ఈ పక్షుల మీద రీసెర్చ్ ఎందుకు చేస్తున్నాడు అనేది ఒక చిన్న ఉదాహరణ, 1% ఉదాహరణకే నాకు అలా కనిపించింది. అందుకనే నేను ఏం చేస్తానంటే అక్కడక్కడ పంగల గుంజలు, పంగల కర్రలు వేయటం, లేదు బంతి మొక్కలు పెంచటం, ఇలాంటివి చేస్తాను. బంతి మొక్క పెంచడం వల్ల నాకు ఏమి యూజ్ అవుతుందంటే, ఫస్ట్ పెట్టి రాగానే అది ఆకర్షిస్తుంది కనుక ఆ బంతి దగ్గరే మొక్క దగ్గరే పురుగు గుడ్లు పెడుతుంది, అది పురుగు అవుతుంది. ఓహో, నా చేలో పురుగు ఉంది అని నాకు ఎలా అయితే ఆకర్షణ అనిపించిందో, ఇప్పుడు నెంబర్ 2 ఈ పక్షుల గురించి కూడా నేను తక్కువగా అనుకున్నా నాకు ఆ ఉపయోగం కూడా చాలా కనపడుతుందండి. నిజంగా ఆయన చేసే సేవలో ఇది ఒక చిన్న పార్ట్. ఆ పార్ట్‌లో నేను ఒక భాగం అవుతానేమో అని అనుకుంటున్నాను. మీరు ప్రతి పంటకి అంతర పంట ఏదో ఒకటి అంటే మల్టీ క్రాఫ్ట్ మాత్రం మర్చిపోకుండా వేసుకోండి. ఒకే క్రాఫ్ట్ మీద వేసుకుని నేను ఇవాళ రైతు అంటే నాకు రైతు కష్టం అంతా తెలుసు. నేను నాగలి దున్నగలను, ట్రాక్టర్ దున్నగలను, గొర్రె తోలగలను, కలుపు తీయగలను, మందు కొడతా, అన్నీ చేస్తాను. అంటే రైతుకి ఉన్న కష్టం ఏమిటో ప్రతి విలువ నాకు తెలుసు. రైతు ఎవరో ఎప్పటికీ ఒక పెద్ద ఆస్తిపరుడు కాలేడు, కానీ రైతులో ఉన్న సాటిస్ఫాక్షన్ ఎవరిలోనే ఉండదు. రైతు అందుకనే మీరు మల్టీ క్రాఫ్ట్ వేసుకోండి. లేకపోతే ఏ విధంగా ఇన్కమ్ వస్తుందో చిన్న చిన్న ఇట్లా డిఫరెంట్‌గా పొగాకు వేసాము, మిర్చి వేసాము, కాటన్ వేసాము, అట్లా మల్టీ క్రాఫ్ట్ 4, 5 క్రాఫ్ట్లు వేసుకోండి. కానీ ఒక్క పంట మీదే మాత్రం ఆధారపడి దయచేసి ఉండొద్దండి. ఓకే. శివ, నీకు ఫైనల్‌గా నువ్వు చేస్తున్నావు కదా, చేస్తున్నప్పుడు నీకేమనిపిస్తుంది? ఇలా మల్టీ క్రాప్స్ చేసి రైతులు ఎంతమందిని మోటివేట్ చేస్తున్నావు కదా, అప్పుడు నీకేమనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ. నాకు మల్టీ క్రాఫ్ట్ వేసుకుంటాం వల్ల దీంట్లో నాకు కవులు లేదు. నా చేలుకి ప్రత్యేకించి కవులు పెట్టుకునే పని లేదు. లేదు ప్రత్యేకించి నేను దీంతో ఇరిగేషన్ చేసుకునే పని లేదు. దాన్ని దున్నుకున్నప్పుడే ఈ మొక్కలు పెట్టుకున్నాను. జస్ట్ దీన్ని కొద్దిగా సాకిరీ చేసుకుంటాను. ఇంకా మంచిగా పండాలని కొద్దిగా కేర్ తీసుకుని మంచిగా చేసుకుంటాను. దానివల్ల మంచి ఇన్కమ్ నాకు వస్తుందండి. ఓకే ఓకే శివ, ధన్యవాదాలు శివ. ఎందుకంటే నువ్వు మా ఓల్డ్ స్టూడెంట్ అవ్వడం నిజంగా మా గర్వకారణం. ఇలాగ ఓల్డ్ స్టూడెంట్ అయ్యి నా ఆశయాల్ని లేదు మీరు మా గురువు గారు అవడం మాకు నిజంగా చాలా హ్యాపీ అండి. అసలు మీరు చేసే సేవా కార్యక్రమాలు, మీరు చేసే మొక్కలు, మీరు చేసే ఈ పక్షుల గురించి చేసేది మేము చూస్తూ దాన్ని చాలా ఇన్స్పైర్ అవుతాం. మీరు ఈ వయసులో ఖాళీగా ఉండి ఏదో చేసుకోవాలని కాకుండా ప్రజాసేవ చేయాలి. ఇవాళ భద్రాచలం వస్తూ కూడా భద్రాచలానికి మీరు అక్కడి నుంచి అవి తీసుకొచ్చి పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉందండి. అందులో మీరు మేజర్ కావడం మాకు చాలా 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 హ్యాపీగా ఉంది. భగవంతుడు ఇచ్చిన గొప్ప అవకాశం శివ. భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి కూడా భూమాత రుణం తీర్చుకుని వెళ్ళాలి. దానిలో భాగంగానే మన గొప్పతనం ఏమి ఉండదు అందులో. ఎందుకంటే మీకు ఇలాంటి యువ రైతులందరినీ ప్రోత్సహించడమే మా హరిత వికాస్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం. ప్రకృతి వ్యవసాయంలో కూడా ప్రకృతి వ్యవసాయం చేయండి. మంచి విషతుల్యం కాని పంటలు పండించి ప్రజారోగ్యం కాపాడుతున్న మీకు హృదయపూర్వకంగా గురువుగా హృదయపూర్వక ధన్యవాదాలు. నువ్వు ఇంకా మహోన్నత ఎదగాలని దేవుని ప్రార్థిస్తూ నువ్వు మంచి స్థాయికి ఎదగాలని ఆశీర్వదిస్తున్నాను గురువుగా. ధన్యవాదాలు శివ, ధన్యవాదాలు.